ఈ వీకెండ్ ప్లే అరీనాలో బౌలింగ్, షూటింగ్, ఆర్చరీ ఇలా ఒకటేంటి అన్నీ కూడా సూపర్ ఎంజాయ్ చేస్తాం. థ్రిల్లింగ్ అండ్ అడ్వెంచరస్ ఎక్స్పీరియన్స్. హాయ్ అండి, నమస్తే, నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మధురా కిచెన్. ఈ వీకెండ్ మా సిస్టర్ ఫ్యామిలీతో మేము ప్లే అరీనాకి వెళ్ళాం. సూపర్ ఎంజాయ్ చేశాము. అసలు వీకెండ్ అంతా కూడా మెమరబుల్గా ఉండిపోయింది. ఎంటర్ అవ్వగానే సూపర్ అట్రాక్టివ్గా ఉంటాయి ఏమేమి రైడ్స్ ఉన్నాయనే పోస్టర్స్. ఇక్కడంతా కూడా ప్యాకేజ్ ఫామ్లో ఉంటుంది. సో మనం ఏ ప్యాక్ తీసుకుంటే దాన్ని బట్టి రైడ్స్ని చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఫామ్ ఫిల్ చేసామంటే మనకి మన పేరుతో బ్యాండ్ వచ్చేస్తుంది. సో ఆ బ్యాండ్స్ని పెట్టుకొని ఇంకా మనం అడ్వెంచరస్ ట్రిప్ స్టార్ట్ చేసేద్దామా? ఎంటర్ అవ్వగానే మనకు థ్రిల్లింగ్ స్పాట్స్ ఉంటాయి. విఆర్ ఎస్కేప్, ఫూస్బాల్, చిన్న చిన్న గేమ్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో మేము తీసుకున్న ప్యాక్ వచ్చేసి 4+1 తీసుకున్నాము. సో దాంట్లో మనం చూస్ చేసుకోవాలి ఏవి ఫస్ట్ ప్రిఫర్ చేయాలనేది. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కో ఎక్స్పీరియన్స్ అనమాట. థ్రిల్లింగ్, అడ్వెంచరస్ ఏది చూస్ చేసుకుంటామనే దాన్ని బట్టి. మొదటిగా మేము షూటింగ్కి వెళ్ళాము. ఇక్కడ టార్గెట్కి ఏం చేయడం కొత్తగా అనిపించింది ఫస్ట్లో, తర్వాత చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ఫన్తో పాటు పేషెన్స్, కాన్సన్ట్రేషన్ని టెస్ట్ చేసే యాక్టివిటీ ఇది. నాకు టోటల్ యాక్టివిటీస్లో ఇది చాలా బాగా నచ్చింది. అండ్ నాకు వచ్చేసి 9th పొజిషన్ వచ్చింది లీడర్ బోర్డ్లో. అదే హైయెస్ట్. మా వారు చూసి షాక్ అయ్యారు. ఇదిగో వినండి. అంతేకాదు అక్కడక్కడ మనకి ఫుడ్ స్టాల్స్, అలాగే లోపల చాలా వరకు ఫ్రూట్ జ్యూస్ కౌంటర్లని, ఐస్ క్రీమ్ కౌంటర్స్ అని అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇలా నైట్ టైం వెళ్తే బాన్ఫైర్ క్యాంప్ అని, అలాగే లైవ్ మ్యూజిక్ అన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాదు ఇక్కడ బంపర్ కార్ అని, తర్వాత లీజన్ మేజ్, ఇలా చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. తర్వాత మేము రాకెట్ ఎజెక్టర్ ట్రై చేశాము. ఒక్కసారిగా పైకి లాంచ్ అయ్యే ఆ ఫీలింగ్ అస్సలు వర్ణించలేము. కాసేపు గాల్లో తిరగడం, సడన్గా కిందికి రావడం, ఒక థ్రిల్ ఫీలింగ్. ఇది నిజంగా ఫుల్ అడ్రినలిన్ రష్ ఇచ్చే యాక్టివిటీ. మా అబ్బాయి అయితే చూస్తూ అలాగే షాక్ అయిపోయాడు. ఇది మా ఫస్ట్ రాక్ క్లైంబింగ్ ఎక్స్పీరియన్స్. స్టార్టింగ్లో కష్టంగానే అనిపించింది, కానీ ఒక్కొక్క స్టెప్ ఎక్కుతుంటే కాన్ఫిడెన్స్ అనేది వచ్చేసింది. సెకండ్ అటెంప్ట్. మొత్తం మనకి 3 అటెంప్ట్స్ ఇవ్వచ్చు. సో ఈ 3 అటెంప్ట్స్లో పైన ఉన్న బెల్ని రింగ్ చేయాలి. ఇది ఫిజికల్ స్ట్రెంగ్త్కే కాదు, మైండ్కి కూడా ఛాలెంజ్ని ఇచ్చే సూపర్ యాక్టివిటీ. బెల్ అయితే రింగ్ చేయలేదు, కానీ ఈ ఎక్స్పీరియన్స్ని అయితే మర్చిపోలేదు. ఐస్ క్రీమ్స్ స్టాల్ కూడా పెట్టేశారు. భలే కామెడీగా అనిపించింది. అండ్ ఈవినింగ్ టైం వెళ్తే ఇలా బాన్ఫైర్ ఉంటుంది అండ్ లైవ్ మ్యూజిక్తో చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ మేము అక్కడ నుంచి ఆర్చరీకి వచ్చేసాము. ఇది షూటింగ్ అంత ఈజీ ఏం కాదు, బాగా వెయిట్గా ఉంటుంది అండ్ టార్గెట్ చేయడం కూడా చాలా కష్టం.
ఇక్కడ టార్గెట్ని ఎయిమ్ చేసి షూట్ చేయడం చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. ఇక్కడ ఆర్చరీలో ఒక్కో బాణం మిస్ అయినప్పుడు ఫన్, అదే టార్గెట్ హిట్ అయినప్పుడు సూపర్ థ్రిల్గా అనిపించింది. తర్వాత ఆఫ్ రోడ్ మడ్ బైకింగ్ ట్రై చేశాము. మట్టిలో బంప్స్లో బైక్ని డ్రైవ్ చేయడం చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ప్రతి టర్న్లో ప్రతి బంప్లో ఆ స్పీడ్తో వచ్చే ఆ ఫీలింగ్ని అస్సలు మర్చిపోలేము. బాగానే ఫోర్త్ ల్యాబ్కి బాగా కాన్ఫిడెన్స్ పెరిగినట్టుంది మౌనిక. ధూమ్ 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 మచాలే. ఇది వచ్చేసి ఫైనల్ ల్యాబ్. ఇలా ఇంక్లినేషన్తో ఉంటుంది, సో దాని మీద నుంచి మనం స్లోగా స్లైడ్ అవ్వాలి. ఇదైతే ఇక విన్ అయ్యాక హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉండింది. అదే అస్సలు అయిపోయింది. తర్వాత గోకార్టింగ్. చిన్న కార్లలో ట్రాక్ల పైన రేసింగ్ చేయడం చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ఒక్కో టర్న్లో కార్ కంట్రోల్ చేయడం, స్పీడ్ పెంచడం ఫుల్ థ్రిల్గా అనిపించింది. రేస్ అయిపోయేసరికి 7 minutes ఎలా అయిపోయిందో తెలీదు. ఇది మా టోటల్ ట్రిప్లో మస్ట్ ట్రై అని చెప్పచ్చు. ఇక నా టర్న్ స్టార్ట్ అయింది. F1 రేసింగ్ అంటే రేసింగ్ మళ్ళీ తిగ్గిందంటే జిక్ అని వేసింది ఎట్లప్పుడు మళ్ళా. అండ్ ఇలాంటి క్యూట్ స్పాట్స్లో మెమరబుల్ పిక్స్ని క్యాప్చర్ చేసేసాను. పిన్ బౌలింగ్. ఫస్ట్లో బాల్స్ రోల్ చేసి పిన్స్ని కూల్ చేయడం సింపుల్గానే అనిపించింది, కానీ చాలా థ్రిల్లింగ్గా ఉండింది. ఒక్కోసారి స్ట్రైక్ పడితే మజా డబల్ అయిపోయేది. ఫ్రెండ్లీ కాంపిటీషన్తో ఫుల్ ఎంజాయ్ చేశాము. మేము ఎలా ఎంజాయ్ చేసామో మీరే చూడండి. ఇక్కడ నుంచి వీడియో చూడడం అసలు మిస్ అవ్వద్దండి. ఫుల్ కామెడీ, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. రఘు ఓపెనింగ్. ఏమైంది? స్కోర్ పోతుంది. పడింది. శ్రీజ ఓపెనింగ్ 7. సో నైస్. ఓ 9. శ్రీనిజ సూపర్. ఇప్పుడు ఈ టోటల్ ట్రిప్లో మెమరబుల్ మూమెంట్స్ని చూసేద్దామా? ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.